అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఏప్రిల్ 3 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి, అంటే మీ జీవితంలో ఒక వ్యక్తి చెప్పేటువంటి ఒక విషయం గురించి మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారండి. అలాగే మీరు ఏ వ్యక్తి అయితే దూరం అయ్యారని చెప్పి అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఇంకా మీ గురించి పూర్తిగా అయితే మర్చిపోలేకపోతున్నారు. మీరు పట్టించుకున్నంతటువంటి ఆ ఒక సంఘటన రేపటి మీ ముందు నిజంగా మారి మీ ముందుకు రావచ్చు. కానీ ఇది సాధారణమైనటువంటి అంటే ఒక విషయం అనేది కానే కాదండి. ఇక రేపటి మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా బయటపడబోతుంది. అయితే ఆ విషయం మీ యొక్క ఆలోచనలు తప్పకుండా కదిలించేలా చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, ఎవరు ఆలోచిస్తున్నారు, ఆ విషయం ఏమిటి, అలాగే అసలు రేపటి మీ యొక్క జీవితంలో మీకు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏమిటి, ఏదైనా లాభం ఉందా, ఆ విషయం గురించి అయితే అలాగే దానివల్ల ఏదైనా నష్టం కలుగుతుందనేటువంటి విషయాన్ని కూడా క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మీరు చాలా లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. బయటకు కనిపించినటువంటి భావాలను లోపల దాచుకునేటువంటి స్వతంత్రమైనటువంటి జీవులనే చెప్పుకోవాలి. అంటే మీకు మీరుగా స్వతంత్రంగా జీవించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందుకే చాలామంది మీ గురించి బయటకు చెప్పకపోయినా కానీ లోపల ఎక్కువగా మీ గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారన్నమాట. కానీ మీరు మీ యొక్క భావాలను బయట పెట్టరు. ఎక్కడ కూడా చాలా గోప్యంగా ఉంటారు. ఎవరు ఏమనుకున్నా కానీ పట్టించుకున్నట్లుగా మీరు కనిపిస్తారు. అయితే రేపటి రోజున కొన్ని దాచినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు కావచ్చు, ఊహించని విధంగా మీరు అర్థం కానటువంటి సమయంలో, మీకు తెలియని విధంగా ఏదో ఒక సమయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. మీరే ఊహించలేనటువంటి విధంగా ఆ సిచ్యువేషన్ రేపటి మీకు ఎదురవుతుంది. అయితే ఈ రాశి వారు ఎక్కువగా ఊహించేటువంటి వ్యక్తులు అంటే ముందు ఏం జరుగుతున్నటువంటి విషయం గురించి ఊహించేటువంటి వ్యక్తులు అనమాట. గత కొంతకాలంగా ఒక వ్యక్తులు అంటే ఎవరైనా కావచ్చండి, ఒక వ్యక్తి మీతో సరదాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి విషయం గురించి మీ ముందు, అంటే ఫలానా విషయం గురించి మీ ముందు వ్యక్తపరుస్తారనమాట. అయితే మీ మనసులో మీరు చాలా అంటే చాలా ఒక సందేహంలో దిగిపోతారు. కొంతమందికి కొంచెం పాత స్నేహం అయి ఉండొచ్చు. అలాగే ఒక ప్రేమ విషయంలో ఏదైనా తెలియనటువంటి విషయం, ముఖ్యమైనటువంటి విషయం కావచ్చు, చెప్పినటువంటి ముఖ్యమైన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు 100 మంది వ్యక్తులు మీ దగ్గర గోప్యంగా ఉన్నటువంటి విషయాలు రేపటి వాటంతట అవే బయటపడేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలండి. గ్రహస్థితి కూడా చాలా క్లియర్గా తెలియజేస్తుంది. ఆ కారణంగా జరగబోయేటువంటి ప్రధానమైన అంశం ఏమిటి, ప్రధానంగా ఇప్పుడు మనం గమనిస్తే కనుక రేపటి రోజున బయటపడేటువంటి కొంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీ గురించి మౌనంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ గురించి అలాగే బయటకు మీతో మాట్లాడము లేదు, కానీ లోపల మాత్రం మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి, మీతో మాట్లాడని చెప్పి, మీతో కలవని చెప్పి పదే పదే అనుకున్నటువంటి వ్యక్తి. కానీ కొన్ని విషయాలు మీతో ఏంటంటే, మీరు ఏ విధంగా అంటే వారితో ఎలా స్పందిస్తారో, అలాగే మీరు ఏమనుకుంటారో తెలియక చాలా అంటే చాలా ప్రత్యేకంగా మీరు ఏమైనా కానీ అంటే తప్పుగా వారి గురించి అనుకుంటారేమో అనేటువంటి ఒక సందిగ్ధంలో వారు ఆగిపోయారనే చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మారినటువంటి గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా తెలియవలసినటువంటి అంశం ఏమిటంటే కనుక, వారు రేపటి వారి యొక్క భావాలను మీ ముందు బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వారి మనసులో మీ గురించి ఆలోచించే ఆ విషయాలన్నీ కూడా బయట పెడతారు. మరికొందరైతే పాత సంబంధం అనేది తిరిగి మరలా వారి జీవితంలోకి ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ మరలా మీ జీవితంలోకి రావటానికి రేపటి రోజున తప్పకుండా ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తారు. అయితే మరొక అంశం ఏంటంటే కనుక, ఒక దాచిపెట్టినటువంటి చాలా పచ్చని నిజం అనేది రేపటి బయటపడడం అనేది మీకు తెలియకుండా జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన కావచ్చు, ఎవరో దాచిపెట్టి ఉండొచ్చు. అది ముఖ్యంగా ఒక మాట కావచ్చు, లేదంటే ఏదైనా మీ గురించి కానీ లేదంటే వారి గురించి అయినా కానీ తీసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి
నిర్ణయం కావచ్చు. మరి అలాగే ఒక నిజం అనేది రేపటి రోజు మీ ముందుకు బయటపడవచ్చు. మరి రేపటి రోజు మీకు అనుకున్నటువంటి సమయంలో సడన్గా ఆ విషయం అనేది మీ చెవిన పడుతుంది. అలాగే మరొక అంశం ప్రకారం చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి కారణంగా పాత్ర, ఒక వ్యక్తి మీ గురించి అంటే మరొకరితో ఏదైనా కానీ ఒక విషయం గురించి మాట్లాడడం అనమాట. అంటే మీ జీవితంలో ఒక మార్పు అనేది రేపటి కారణం అవబోతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక రేపు ఒక నిజం అనేది బయటపడిన తర్వాత మీరు ఒక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని కూడా రేపటి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది చాలా క్లియర్గా ఉందండి. అయితే దీనికి సంబంధించి ప్రధానమైన కారణాలు ఏమిటంటే కనుక మీ పరిస్థితి కారణము, గతంలో మీరు ఏర్పరిచినటువంటి ఒక సంబంధం, అలాగే మీరు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి భావన, ఒక వ్యక్తి మీపై అలాగే ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండము, మరీ ముఖ్యంగా మీరు ఎవరో అంటే ఎవరికో ఇంకా ముఖ్యమైనటువంటి ఒక నిజం అనేది తెలియపరచబడము, ఇటువంటివన్నీ కూడా వారి మనసులో ఒక ముద్ర వేసుకోవటము చాలా ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మీరు అర్థం కావట్లేదండి. ఇది మీకు ఎలా తెలుసు అంటే రేపటి గ్రహస్థితి ప్రత్యేకంగా చూస్తుంది ఏంటంటే కనుక చంద్రుడి వలన భావోద్వేగాలు బయటపడతాయి, రాహు వలన దాచిపెట్టేటువంటి విషయాలు బయటపడతాయి. ఈ రెండు కలిసి మరికొన్ని నిజాలను మీ చుట్టూ కూడా జరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు వెలుగులోకి తీసుకురాబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఇలా జరగడం వల్ల ఏంటంటే మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు అనేవి కూడా రాబోతున్నాయి. అవి ఏంటంటే ఒక నిజం అనేది బయటపడము అనేది, నిజం తెలుసుకోవడము, ఒక సంబంధంలో ముఖ్యమైనటువంటి ఒక స్పష్టత అనేది మీ జీవితంలో కలగటం అనమాట. ఒక వ్యక్తి గురించి, వారి యొక్క సంబంధం గురించి, వారితో మీరు ఏర్పరచుకునే ప్రేమ రకాల గురించి అవి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక నిజం తెలుసుకోవడం, ఒక స్పష్టతకు మీరు రావటము, ఒక కొత్త అవకాశం అనేది మీరు ఎప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కుని రావడం జరుగుతుంది. అయితే మీరు దీనివల్ల జరిగేటువంటి కొన్ని నష్టాలు కూడా ఏంటంటే భావోద్వేగంగా కొన్ని విషయాలు కలగలమంటే ఒక నిజం వలన మీకు షాక్ అవడం, గుండె పగిలేటువంటి ఒక వార్తగా అది మీరటము, ఒక నిర్ణయాన్ని దాచిపెట్టడం గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి రావడం కూడా జరుగుతుంది. మరి దీనివల్ల మీ జీవితంలో ఏంటంటే ఊహించని విధంగా రేపటి రోజున లాభాలు అలాగే నష్టాలు అనేటువంటివి చాలా సమానంగా కనిపిస్తున్నాయి. మరికొన్ని లాభాలు అయితే మీరు తప్పకుండా ఆస్వాదించబోతున్నారు. మరికొన్ని సంబంధాలు స్పష్టత రావడం అనేది కూడా మానసికంగా కూడా మీకున్నటువంటి ఒత్తిడి తొలగిపోయి మనోధైర్యం కలిగేటువంటి విషయం కావచ్చు. ప్రత్యేకంగా మీకు కొన్ని ఇబ్బందులు కూడా తగ్గిపోయేలాగా రేపటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలం అనేది కూడా బలంగా కనిపిస్తుంది. అయితే రేపటి ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా అలాగే ఒక చిన్న పూజా పరిహారం కూడా పాటించాలండి. మరి అవి పాటిస్తే కొన్ని సమస్యలను మీరే తప్పకుండా బయటపడతారు. మరి రేపటి మీరేటువంటి విషయాలు మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీరు చేసుకునే దేవతల చిన్నపాటి పరిహారం గురించి కూడా తెలుసుకుందాము. మీరు ఏ విషయం గురించి కూడా రేపటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే రేపటి మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి పసుపు అండి. రేపటి మీరు ఈ రంగు బట్టలు వేసుకొని ఉత్తర దిక్కు ప్రయాణం చేసినట్లయితే మీకు ఎంతో విశేషమైన మంచి అద్భుతమైన ప్రయాణం అనమాట. అలాగే చాలా శుభసూచకంగా కనిపిస్తుంది. అలాగే రేపటి మీరు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా కలుగుతాయండి. ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం చాలా చాలా ఉత్తమం కూడా. మరి రేపటి ఉదయం మీరు చాలా నిశ్శబ్దంగా పూజ గదిలో ధ్యానం చేసుకోండి. ఒకరికి సహాయం అనేది తప్పకుండా చేయాలని చెప్పి ఇలా మనసులో అనుకోండి. అలాగే రేపటి మీరు పసుపు రంగు మితంగా వాడండి. అన్ని రకాల కూడా మీరు వాడడం వల్ల మీకు రేపటి ఆర్థికంగా అన్ని రకాలు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. రేపటి ఈ రాశి వారికి ఒక సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదు, నిజంగా నిజాన్ని మీరు చేసుకునేటువంటి రోజు అనమాట. ఇది మీ మనసును మరింత ఎక్కువగా అందించేటువంటి రోజు. అలాగే మీరు చాలా రోజులుగా తెలుసుకున్నటువంటి ఒక విషయం పట్ల ఒక అవగాహన అనేది మీకు కలుగుతుంది. రోజు ఆలోచనలు, మీ యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోతాయి. ప్రతి నిజం వెనుక తప్పకుండా ఒక కథ అనేది దాగి ఉంటుందండి. మరి ఆ కథ మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది కూడా దైవ నిర్ణయం. మీరు ఆ నిజాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అదే మీ యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. మరి ఆ విషయాన్ని మాత్రం అసలు మర్చిపోకండి. అంతేకాకుండా రేపటి రోజున నూతన వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు ముమ్మరంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా రేపటి చిన్నపాటి స్నేహితులు కూడా రేపటి మీకు కలుసుకొని చక్కగా ముచ్చలు చెప్పుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా రేపటి చాలా ఆప్యాయత అనురాగాలతో వారితో చాలా అద్భుతంగా టైం అనేది స్పెండ్ చేస్తానని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజు మీరు బయటికి వెళ్ళేటువంటి ప్రతి పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా రేపటి మీరు తప్పకుండా ఆస్వాదించడానికి ఖచ్చితంగా కూడా అంటే అమ్మవారి యొక్క ఆరాధన మీకు అద్భుతంగా పనిచేస్తుందండి. ఖచ్చితంగా కూడా రేపటి మీరు అమ్మవారి పూజలో ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించి అమ్మవారి యొక్క నామాన్ని మీకు తెలిసిన జపించడం ద్వారా అన్ని రకాల కూడా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. రేపటి రోజు మీకు ఒత్తిడి, చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. రిలాక్స్ అవ్వడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య కూర్చోండి. రేపటి రోజు మీరు రాత్రిలోపు ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ ప్రవర్తనలో పొరపాట్లను జరగనీయకండి. ప్రత్యేకించి మీ భాగస్వామితో లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతను భంగం చేస్తుంది. ప్రేమ జీవితం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు. ఏమంటే వారికి చిరకాలంగా ఎదురుచూస్తున్న పేరు, గుర్తింపు లభిస్తాయి. రేపటి రోజున మీరు తీరికలేని సమయం కూడా గడుపుతారండి. కానీ సాయంత్రం మీరు సంతోషంగా
ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేస్తారు. మీకు రోజు అంతా కూడా బాగుండదు. అనేక విషయాల పట్ల వివాదాలు, అనంగీకారాలు ఉండవచ్చును. ఇది మీ బాంధవ్యం కూడా బలహీనం చేస్తుందండి. రేపటి మాత్రం మీరు చాలా వరకు కూడా మౌనమే మీకు అదొక కూడా ఆయుధంగా పనిచేస్తుంది. మరి తెలుసు ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.